గత 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ల నుంచి అటెండర్ల దాకా చిత్తశుద్ధితో వైద్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు రాక పేద, మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. గతంలో మంత్రి దామోదర రాజనరసింహన్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌ను కలిసి జీతాలు చెల్లించాలని విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మార్చి 31వ తేదీలోగా తమ బకాయిలను క్లియర్ చేయకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరాసనలకు దిగుతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక మరొక వైపు రెవెన్యూ కార్యాలయాల్లో కీలక భూమిక పోషిస్తున్న టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 15 ఏళ్లుగా తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారి కుటుంబాలను ప్రభుత్వం నిర్లక్ష్యంగా రోడ్డున పడేస్తుంది. జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు 42 మంది కంప్యూటర్ ఆపరేటర్లు సర్కారు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో టైపిస్ట్ ఆపరేటర్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. 2012లో 7,500 వేతనం ఇవ్వగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కార్ వీరి సేవలను గుర్తించి వేతనాలను 15,000కు పెంచింది. 2023లో మరోసారి 22,500కు పెంచింది. ఇక గత ఏడాది గ్రూప్ 3, గ్రూప్ 4 ద్వారా కొన్ని పోస్టులను ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయాల్లో భర్తీ చేసింది. వీఆర్ఓలు, వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపించగా వారిలో కొందరిని తిరిగి రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయాల్లో ఇక టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు అవసరం లేదని, వారి సేవలు మార్చి 31తో ముగుస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలోనే కాకుండా రాష్ట్రంలోని పలు శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాలోని కలెక్టరేట్, ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 42 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. గత 15 నుంచి 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లు, టైపిస్టులుగా పనిచేస్తున్న వారిని ఉన్నపళంగా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.